కర్మ ఇట్స్ బ్యాక్. సో ఇల్లుగాలు ఊగరేస్తుంటే ఇంకోటి అన్నట్టు ఒక సామెత ఉంటుంది. సో ఒక బాధలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినాం మేము ఇది అని వీళ్ళ బాధలో ఉన్నారు, గెలిచినామని వాళ్ళ బాధలో ఉన్నారు, గెలిచినామని వాళ్ళ సంతోషంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, డిపాజిట్ రాలేదని ఏం చేయాలో సమాధానం చెప్పుకోలేక బీహార్లో గెలిచిన దానికి సంబరాలు చేసుకుంటూ బీజేపీ నేతలు ఉన్నారు. సో ఇవి అన్నిట్లలో ఎక్కడా లేని కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు కర్మ హిట్ బ్యాక్స్ అను ఆమె ఒక సంతోషంలో ఉన్నారు. ఏంది అంటే నన్ను వద్దన్న పార్టీ ఈరోజు ఓడిపోయింది అన్న సంతోషం. అంటే జనరల్గా ఇది ప్రతి ఒక్కరికి ఉండే సంతోషమే. ఎందుకంటే మనని ఎవరైనా కాదనుకుంటే వాళ్ళ ఓటమి మనకు గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. మనల్ని కాదనుకున్న వాళ్ళ ఓటమి మనకు సంతోషాన్ని ఇస్తుంది. సో ఈరోజు నాయకురాలై ఉండి తెలంగాణ జాగృతి సాంస్కృతిక వారధిగా ఉండి సో తాను కూడా సామాన్యులకు ఏమాత్రం తీసిపోలేదు అని చెప్పుకోవడంలో ఈరోజు కవిత నిన్న మాట్లాడిన మాటలు వైరల్గా మారినాయి. కర్మ హిట్ బ్యాక్స్, బీఆర్ఎస్ ఓటమిపై కవిత ఆసక్తికర పోస్టు పొలిటికల్ సర్కిల్స్లలో వైరల్ అయింది నిన్న. సో జూబ్లీహిల్స్ ఫలితాల అనంతరం జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ట్వీట్ ఆ టాపిక్ బీఆర్ఎస్ ఓటమిపై ఆమె పరోక్షంగా స్పందిస్తూ కర్మ ఇట్స్ బ్యాక్ అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. దీనిపై పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. కర్మ ఇట్స్ బ్యాక్స్ అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి అన్నదా, లేదా తన సోదరుడు కేటీఆర్ అన్నీ తానై తన భుజాన్ని వేసుకొని ఈ ఎన్నికల్లో ప్రచారము పోల్ మేనేజ్మెంటు అంతా నడిపించిన తర్వాత ఆయన దారుణంగా వైఫల్యం చెందడం వల్ల ఆయన మీద కర్మ హిట్ బ్యాక్స్ అన్నారా, లేదా ఈ ఎన్నికల్లో మొదట్లో పాల్గొని తండ్రి చావుతోటి ఈ ఎన్నికల్లో దూరంగా ఉన్న హరీష్ రావు మీదనే ఆమె ఇన్ని రోజులు ఎక్కుపెట్టారు. మరి ఆ హరీష్ రావు ఇద్దరు ఇప్పుడు బావబొమ్మర్దలు ఇద్దరు ఈ ఎన్నికల్లో ప్రచారం చేశారు. వీళ్ళ ఇద్దరికి కర్మ హిట్ బ్యాక్స్ అని చెప్పారా, లేదా తన తండ్రి తను కలవడానికి కూడా ఇష్టపడలేదు, తన తండ్రి తన మీద వ్యతిరేకంగా వస్తున్నా వాళ్ళని వారించలేదు, తన కూతురు కంటే తన చుట్టూ ఉన్న కోటరీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆ కోటరీ వల్ల ఈరోజు బీఆర్ఎస్ మరొక వైఫల్యాన్ని చవి చూసింది. కాబట్టి కర్మ హిట్స్ బ్యాక్ అని తన తండ్రికి సెటైర్ వేశారా, ఇది ఎవరికి సెటైర్ వేశారు అనేది మాత్రము స్పష్టంగా చెప్పకపోయినా బీఆర్ఎస్ పార్టీని మొత్తాన్ని ఉద్దేశిస్తూ మాత్రం ఆమె సెటైర్ వేశారు. సో ఇప్పుడు ఎవరికి వారే ఈ సెటైర్లో ఇది తమకు వర్తిస్తుందా వేరే వాళ్ళకు వర్తిస్తుందా అని వాళ్ళకు వాళ్ళు విశ్లేషణ చేసుకొని వాళ్ళకు దీన్ని స్వీకరించాలి. మొత్తానికైతే బీఆర్ఎస్ ఓడిపోవడం పట్ల మాత్రము కవిత సంతోషంగా ఉండడం ఇక్కడ గుర్తించదగ్గ అంశము. సో కొన్నిసార్లు మనది అని అనుకున్న రోజు అది తెల్లారేసరికి అది మనది అవుతుందా కాదా అనేది తెలియదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మేమే నాయకులం, బీఆర్ఎస్ పార్టీకి మేమే ఓనర్లం, బీఆర్ఎస్ పార్టీ మాదే సొంతము అని అనుకున్న నాయకులు అందరూ అందులో నుంచి చాలామంది వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళలో ఇప్పుడు కవిత గారు ఉన్నారు. కవిత గారు కూడా ఇక బీఆర్ఎస్ మనది కాదు, బీఆర్ఎస్ ఓటమే మనకు సంతోషాన్ని ఇస్తుంది అన్న పద్ధతిలో ఆమె ఉన్నారు. మరి దీని మీద రేపు ఆమె రాజకీయ భవిష్యత్తు కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె రాజకీయ భవిష్యత్తు ఏం కాబోతున్నది, బీఆర్ఎస్ దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది చూడాలి.